నమస్తే, వెల్కమ్ టు పొలిటికల్ మీడియా. నేను మీ జర్నలిస్ట్ ప్రభాకర్. ఇటీవల కాలంలో పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా దుమారం రేపుతా ఉన్నాయి. తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా తను చేసిన వ్యాఖ్యలు ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు నిరుద్యోగ జేఏసీ నాయకుడు జనార్దన్ ఉన్నాడు. జనార్దన్కి వెల్కమ్ చెప్దాం. వెల్కమ్ చెప్పిన తర్వాత తనతో అన్ని విషయాలు కూడా మాట్లాడించి చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే బ్రదర్. ఎట్లా చూస్తారు తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బపడే విధంగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను? మీరు ఒక నిరుద్యోగ నేతగా, విద్యార్థి నేతగా అనేక అంశాల మీద కూడా మీరు పోరాటం చేస్తూ ఉన్నారు. ఈ విషయాన్ని ఎట్లా చూస్తున్నారు ఒక తెలంగాణ మీద సోయినటువంటి నాయకులుగా? తెలంగాణ పైన మాకు సోయింది, కానీ పవన్ కళ్యాణ్కు అసలు మెంటల్ పరిపక్వత లేదు. ఒక మెంటల్ డిసార్డర్ పర్సన్ పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తి, ఒక మెంటల్ డిసార్డర్ పర్సన్ ఈయన. పవన్ కళ్యాణ్ అనేటటువంటి వ్యక్తికి ఉన్నటువంటి ఒక ఇప్పుడు టైప్ చేసిన వాట్ టైప్ ఆఫ్ మెంటల్ డిసార్డర్ హ్యావింగ్ ఏ పవన్ కళ్యాణ్ అని కొడితే పవన్ కళ్యాణ్ కింద ఉన్నటువంటి డిసార్డర్స్ అన్నీ వస్తున్నాయి. పవన్ సఫర్స్ ఫ్రమ్ ఏ మల్టిపుల్ పర్సనాలిటీ డిసార్డర్. తర్వాత ఈయన 7th క్లాస్లో ఉన్న ఈయన సూసైడ్ చేసుకోవాలి, సొసైటీ టెండెన్సీస్ ఎక్కువ ఉన్నాయని అవన్నీ ఉన్నాయని చెప్తున్నారు. ఇది గూగుల్లో చెప్పినటువంటిది, నేను కల్పించింది కాదు. పవన్ కళ్యాణ్ అనేటోడు ఒక పిచ్చోని చేతిలో రాయి. తను ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా ఉన్నారు. డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ ఉన్నటువంటి దాన్ని మీరు అంటే పిచ్చోడని మాట్లాడుతున్నది కరెక్ట్ అనుకోవచ్చా? అరే బాలకృష్ణకి ఏముందన్న, బాలకృష్ణ బెల్లంకొండ సురేష్ అప్పుడు కాల్చినప్పుడు కేసు నుండి తప్పించుకోవడానికి రాజశేఖర్ రెడ్డి అప్పుడు ఉన్నప్పుడు ఆయన ఒక మెంటల్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాడు ఎర్రగడ్డ హాస్పిటల్ నుంచి. ఇప్పటికి అదే సర్టిఫికేట్ ఉన్నది. ఆయన బాలకృష్ణ ఇప్పుడు 2 సార్లు ఎమ్మెల్యే కాలేదా? బాలకృష్ణ మెంటల్ లోడ్ కాదా? మరి మెంటల్ లోడ్ సర్టిఫికేట్ ఉన్నాడు, అసెంబ్లీకి పోతున్నాడు. పవన్ కళ్యాణ్ సర్టిఫికేట్ లేని ఒక మెంటల్ వ్యక్తి. ఇంకేం కావాలో చెప్పు? వాళ్ళ చేతిలో అధికారం ఉంది. ఆడని మగ చేస్తారు, మగని ఆడ చేస్తారు. జనసేన కామను, జనసేన సైనికులే అసలు ఏ సర్టిఫికెట్లు తెచ్చుకొని ఎక్కడ ఏం చదివిరో కూడా తెలియనటువంటి పరిస్థితి అలా తెలంగాణలో కోడైకి వస్తుంది. ఉస్మానియా యూనివర్సిటీ రెగ్గాయి మొత్తుకుంటుంది. పవన్ కళ్యాణ్ ఒక మెంటల్గా ఉన్నటువంటి వ్యక్తేనా? ఏ రాజకీయ నాయకుడు ఆయన ఎట్ట మాట్లాడతారు? అరే విజయ్ నిన్న కాక మొన్న వచ్చిన చూసినాం. ఎన్నికలకు సంవత్సరం ముంగట పార్టీ పెట్టిండు, కరెక్ట్ సంవత్సరం కొట్లాడిండంతే ముఖ్యమంత్రి అయిండు. పవన్ కళ్యాణ్ ఎప్పుడు పెట్టిండు? 2009లో పెట్టిండు. ఏమైనా మాట్లాడటం వచ్చా? ముంగట జనం కరెక్ట్ 10 మంది మొత్తుకున్నారు అనుకో, ఓ అని మొత్తుకున్నారు అనుకో, పవన్ కళ్యాణ్ ఇట్ట లేచి మాట్లాడతాడు. ఏమైనా ఉంటుందా పవన్ కళ్యాణ్కు? మన మేకపోతుకు బిందె నీళ్ళు పోసి సీసా కల్లాపితే అది ఇట్ట జడితిస్తుంది చూడు. పవన్ కళ్యాణ్ అలాంటి వ్యక్తి. పవన్ కళ్యాణ్ రాజకీయాలలోకి పనికిరాడు. రాజకీయాలలోకి పనికొచ్చేటోడు అయితే ఒక్కని ఉండి గెలవాల్సి లేవాలి. 2009లో ఏమన్నా, 2014లో ఏమన్నాడు పవన్ కళ్యాణ్? జనాలు నమ్మలేదు, జనాలను మోసం చేసిర్రు అన్నాడు. 2019లో ఏమన్నారు? జనాలను మభ్య పెట్టిర్రు అన్నాడు. ఆ రోజు జనాలను మోసం చేసిర్రు, ఓట్లు వేయించుకున్నారు, నాకు ఓట్లు వేయలేదు అన్నారు. 2019లో జనాలను మభ్య పెట్టించిర్రు అన్నారు, ఓట్లు వేయలేదు. 2024లో ఓట్లు వేసిర్రు. ఎవడు వేసిర్రు? టీడీపీ సేన వేసిందా? పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడతాడు? బొంబాయి రవ్వలో బొంబాయి ఉండదు, మైసూర్ బజ్జీలో మైసూర్ ఉండదు. జనసేనలో జనసేన నాయకులు ఉండరు, జనం ఉండరు జనసేనలో. అలాంటి జనసేనను పెట్టుకొని ఈయన ఒక నాయకుడు అని మాట్లాడతాడు. పవన్ కళ్యాణ్ మెంటలోడు కాకుండా ఏంది? ఆయన నోడు రావద్దన్నాడు. ఈ తెలంగాణను ఉగ్రవాదంతో పోలుస్తున్నాడు ఈయన. అసలు పవన్ కళ్యాణ్ అనేటటువంటి ఒక వ్యక్తి మెంటలోడు కాబట్టి రాజ్యాంగం మీద దాడి చేయించడానికి ఒక మెంటలోని దించిర్రు. ఎవరు దించారు అనుకుంటున్నారు మీరు? ఎవరు దించిర్రు? ఆయన కూటమి ప్రభుత్వం ఉన్నది, కూటమే దింపుతారు. ఆయన చంద్రబాబు దింపుతాడు. చంద్రబాబు దింపితే ఈయన దిగొచ్చిండు ఒక పిచ్చోడు. ఎందుకు చెప్తున్నాం? బరాబర్ చెప్తున్నాం. ఆయన పక్కడి బందిగా రాజ్యాంగం పైన దాడి చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, రాజ్యాంగాన్ని కాలరాస్తున్నటువంటి వ్యక్తి. చెప్తా, వాక్ స్వతంత్రాన్ని కాలరాస్తున్నటువంటి వ్యక్తి. ఏమన్నాడు సారు? మీరు జర్నలిస్టులు, మీకు జర్నలిస్టులకు అందరు చెప్పొస్తారా? అన్ని విషయాలు చెప్తారా? ఇలా క్యాబినెట్ మీటింగ్ జరుగుతుంటే క్యాబినెట్ మీటింగ్లో మీరు బయట ఉండి క్యాబినెట్ మీటింగ్లో జరుగుతుందని చెప్తారు. క్యాబినెట్ మీటింగ్ నుంచి మీకు మైకులు బయటికి పెట్టిర్రా? మీకు మైకులు బయటికి చెప్పి చెవులలో చెప్తామని చెప్పిర్రా? లేకుంటే మైక్రోఫోన్లు తీసుకొని పోయిర్రా? లేకుంటే అలా వీడియోలు పెట్టి మీకు బయటికి లీకులు ఇస్తారా? ఇస్తారు. జర్నలిస్టులు బయటకు వచ్చినాక అడుగుతారు, వాస్తవాలు బయటకు వస్తాయి. ఆయన అన్నదేముంది? ఈయన మనోహర్ గారు ఇద్దరు పోయి ఆడ కూర్చున్నారు అమిత్ షా గారి దగ్గర. అమిత్ షా గారు
మీనకేమన్నారు, మీకు మీ పవన్ గారు మీరు మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ కాదు, జగన్ మాకు లాంగ్ టర్మ్ ఫ్రెండ్ అన్నాడు. దానికి ఆయన అంత ఉలికి పడాల్సిన అవసరం ఏముంది? దానికి ఉలికి పడ్డాడంటే ఈయన ఒక రాజకీయ నాయకుడా? ఏమనాలే? అలాంటివి ఏం లేవు మాకు. ఇలాంటి మీడియా వాళ్ళు మస్తు మాట్లాడతారు, ఒకటి కాదు ఇంకా 10 మాట్లాడతారు. మీడియా వాళ్ళకు ఉన్నది అదే పని కదా అని కొట్టివేయాలి, కొట్టేసి ఆయన చూసుకోవాలి. దానికే ఉలికి పడ్డాడంటే ఈయనే రాజకీయం చేస్తాడు. అందుకే పవన్ కళ్యాణ్ అనేటోడు ఇలాంటి పిచ్చోడు. ఆయన దానిని ఆసరగా పెట్టుకొని ఏం చేసిండంటే వాక్ స్వతంత్రం పైన దాడి, రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి తెలంగాణ మీద దాడి, అది కాన్స్టిట్యూషనల్ రైట్ టు స్పీచ్, దాని మీద దాడి, ఆర్టికల్ 3 ప్రకారం వచ్చినటువంటి తెలంగాణ పైన దాడి, తెలంగాణ ఏర్పాటు మీద నేను మాట్లాడుతున్నా అన్నాడు. తెలంగాణ ఏర్పాటు మీద మాట్లాడుతున్నాం అన్నావు. ఒక రాష్ట్రం విడిపోతున్నప్పుడు ఓటు వేసేటప్పుడు ప్రొసీడింగ్స్ ఉంటాయి, పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ఉంటాయి. నువ్వు పార్లమెంట్ సెక్రటరీని అడుగు, పార్లమెంట్ అఫైర్ మినిస్టర్ని అడుగు. ఒక విప్ జారీ చేస్తారు ఒక బిల్ అయ్యేటప్పుడు, అది సింపుల్ మెజారిటీ తోటి జరుగుతున్నటువంటిది. విప్ ఇచ్చిర్రు. ఆ రోజు ఏ ప్రభుత్వం ఉన్నది? ఆ రోజు ఉన్నటువంటి ప్రభుత్వం ఈ రోజు నువ్వు కూటమన్నట్టు ఆడ హంగు ఉన్నది, యూపీఏ ప్రభుత్వం ఉన్నది, అన్ని పార్టీలు ఉన్నాయి. ఎవడెట్టేసుడు ఏందని విప్ జారీ చేసిర్రు. వేసేటప్పుడు ఎవడైనా తలుపులేస్తారు. అరే నీకు స్కూల్లో స్లిప్ టెస్ట్ పెట్టేటప్పుడే మేడం అందరు క్వశ్చన్ పేపర్ ఇచ్చినాక డోర్ దగ్గర వేసి మేడం కూర్చొని మానిటరింగ్ చేస్తుంది. అంత సింపుల్ లాజిక్ లేనోడు ఇటు పిచ్చోడు కాకుండా పవన్ కళ్యాణ్ ఎవడైతాడు చెప్పండి మీరు? ఆయన ఒక డిప్యూటీ సీఎం అంట, మరి ఆయన వచ్చినాక ఎన్ని బిల్లులు పాస్ అయినాయి? ఈ బిల్లులు అన్ని అట్టనే చేసిండా చేయలేదా? మరి బిల్లులు చేయకుండా డోర్లు తీసేసి మరి వచ్చి కనకదుర్గమ్మ టెంపుల్ కాడ చేయమనపోయినా, విజయవాడ వీధులలో బిల్లులు పాస్ చేయమనపోయినా? దాని మీద మాట్లాడతాడు. నేను దీనికి తెలంగాణ కట్టు కాదు కానీ తెలంగాణ ఏర్పాటు చేసిన విధానానికి ఈయన వ్యతిరేకం అంట. ఏం అన్పార్లమెంటరీకి ఏం చేసిర్రు? ఆర్టికల్ 3 ప్రకారమే కదా సింపుల్ మెజారిటీని పెట్టింది. మరి దానికి వ్యతిరేకం ఎట్లయితాడు? 11 రోజులు ఉపవాసం ఉన్నాడు, ఈ రోజు తెలంగాణ గురించి మాట్లాడతాడు. తెలంగాణకి అన్యాయం జరిగితే ముందుండేది జనసేన పార్టీ ముందుంటుంది, పవన్ కళ్యాణ్ ముందుంటుంది అనే వ్యాఖ్యలు తను చేశారు. అంటే తెలంగాణ బిడ్డలు అన్యాయం జరిగితే తెలంగాణ బిడ్డలు ప్రశ్నించారా? తెలంగాణ చెప్పులు తీసుకొని అన్ని పవన్ కళ్యాణ్ కూడా తంతాం. ఎందుకు తంతాం అంటే ఇది నిరుద్యోగులది. ఈ నిరుద్యోగులకు ఉన్నటువంటి ఆయన సామాజిక తెలంగాణను ఆ రోజు మాట్లాడింది కదా. ఇగో రాజ్యాంగం కాపీ కూడా తీసుకొని వచ్చినాం. ఇలా వి పీపుల్ ఆఫ్ ఇండియా అని ఉంటుంది. ఇక్కడ చూడండి, ఇక్కడ రాజ్యాంగాన్ని ఇచ్చుకునేటప్పుడు వి ద పీపుల్ ఆఫ్ ఇండియా హ్యావింగ్ సాలమ్లీ రిజాల్వ్ టు ద కాన్స్టిట్యూషన్ ఇండియా ఇంటూ ఏ సావరిన్ సోషలిస్ట్ సెక్యులర్ డెమోక్రాటిక్ రిపబ్లిక్. ఇది ప్రజలే సుప్రీం, దేశానికి ప్రజలే సుప్రీం అని చెప్తుంది. ఎవడు సుప్రీం కాదు. ఒకప్పుడు ఎవడు సుప్రీం? రాజు సుప్రీం, చక్రవర్తి సుప్రీం. ఇప్పుడు నార్త్ కొరియాలో ఎవడు సుప్రీం? రాజ్యాంగం సుప్రీం. ఇది లా ఆఫ్ ద ల్యాండ్ రాజ్యాంగం. దానికి సుప్రీం అవ్వాలి, మళ్ళా ప్రజలు సుప్రీం, ప్రజల గొప్ప వాళ్ళు. అంత గొప్పగా రాసిండు రాజ్యాంగం. మరి తెలంగాణ ప్రజలు సుప్రీం కాకుండా ఎవరు సుప్రీం? వీళ్ళు అయ్యా సుప్రీమా, ఈయన సుప్రీమా? తెలంగాణ జాగిర్ తెలంగాణ ప్రజలది. జాగిర్ అంటే భూమి, తెలంగాణ భూమి ఎవరిది అవుతుంది? తెలంగాణ ప్రజలు. ఇప్పుడు ప్రశ్నించిన వాళ్ళు మేము కొట్లాడేటప్పుడు ఎవరు కూడా లేరు అంటే తెలంగాణ మీద మాకు ఆత్మగౌరవం ఉన్నది, తెలంగాణ కోసం పనిచేసిన నాయకులు మేము అన్నట్టుగా జనసేన. ఈయన ఎప్పుడు కొట్లాడిండు? ఈయన సినిమాలలోకి వచ్చిందా బయటకు వచ్చిందా? 1996లో బయటకు వచ్చిండు. 96లో బయటకు వచ్చిండు. ఈయన ఎప్పుడు అంటాడు వీళ్ళన్న పార్టీ పెట్టినప్పుడు వచ్చిండు. వీళ్ళన్న పార్టీ ఎప్పుడు పెట్టిండు? 2008లో పెట్టిండు. 2008లో కొట్లాడినప్పుడు బెల్లిలతక్క ఎప్పుడు చచ్చిపోయింది? గద్దరన్న మీద దాడులు ఎప్పుడు జరిగినాయి? మారోజు వీరన్న ఎప్పుడు చచ్చిపోయిండు? తొలి దశ యుద్ధం ఎప్పుడు జరిగింది? సిటీ కాలేజ్ కాడ ఎంతమంది చచ్చిపోయారు? నీకన్నా ముందు వచ్చిన ఎన్టీ రామారావు 610 జీవో ఎందుకు వేసిండు? గిర్గ్లాన్ కమిటీ ఏంది? ఇవన్నీ ఏంది? ఎవడు మాట్లాడిండు? మరి ఇవన్నీ పిచ్చోడు కాకుండా పవన్ కళ్యాణ్ మంచోడా? పిచ్చోడు కాదు, పిచ్చి తుగ్లక్ కన్నా దుర్మార్గుడు. పిచ్చి తుగ్లక్ కన్నా జ్ఞానం ఉండి ఆయన చేసినటువంటి ఈ చట్టాలను ప్రజలు అర్థం చేసుకోలేకపోయారు. కానీ కొన్ని ఈయన పిచ్చి తుగ్లక్ కాదు కదా, ఒక పిచ్చోడు. ఇట పట్టుకుంటాడు, కన్నా పట్టుకుంటాడు, ఇట తిప్పుతాడు, స్టేజీల మీద ఒర్లుతాడు, ఓ అని ఒర్లుతాడు, కిందంగా దూకుతాడు, ఆ పేజీలు ఇట జించేస్తాడు. ఆ సినిమా అనుకున్న స్క్రిప్ట్ రాసిస్తే ఇంకా స్క్రిప్ట్ రాసేది అలా సినిమాలలో స్క్రిప్ట్ రాస్తే స్క్రీన్ మీద కనిపించాలి. ఇంకా 24 ఫ్రేములు కనిపిస్తాయి ఏంది రాజ్యాంగంలో? ఇప్పుడు రాజకీయంలో ఈ పవన్ కళ్యాణ్కి ఏం తెలుసు? ఆ పిచ్చోడు కాకుండా ఏంది? ఎంత అవలాగాలు అంటే అంత అవలాగాలు జన సైనికులు. ఆ తెలంగాణ గురించి అంటే ఈయన వచ్చి కొట్లాడాలంట. ఈయన వచ్చి కొట్లాడే వరకు తెలంగాణ సమస్యల గురించి ఎవడు కొట్లాడలేదంట. ఏం కొట్లాడతాడు ఈయన? ఇప్పుడు రాజ్యాంగం
నువ్వు ఆర్టికల్ 3 ప్రకారం ఏర్పడిన దాన్ని వ్యతిరేకిస్తవి. దాని తర్వాత నువ్వు ఫండమెంటల్ రైట్స్ని వ్యతిరేకిస్తవి. ఇప్పుడు నువ్వు ఇంకేం వ్యతిరేకిస్తున్నావు? సోషలిస్టుగా ఉండాల్సినటువంటిది నువ్వేమని చెప్పినావు? తెలంగాణ భౌతిక తెలంగాణ కాదు, బహుజన తెలంగాణ కావాలనుకున్నా తెలంగాణ కొంతమంది జాగీర్లలో బందీ అయిపోయింది అని అన్నావు కదా. నువ్వే అన్నావు కొంతమంది బందీ అయిపోయిందని. మరి ఆ కొంతమంది బందీ అయిపోతే వచ్చిన తెలంగాణ ఏం కావాలనుకున్నారు? సామాజిక తెలంగాణ కావాలనుకున్నారు. సామాజిక తెలంగాణకి వెళ్ళి ఏం పెట్టిర్రు చూడండి. జస్టిస్, సోషల్ జస్టిస్, సామాజిక న్యాయం గురించి కొట్లాడుతుంటే, రాజ్యాంగబద్ధంగా సామాజిక న్యాయం గురించి కొట్లాడుతుంటే దాన్ని నువ్వేమంటావు? ఉగ్రవాదంతో పోలుస్తావా? ఉగ్రవాదం అంటే ఏంటిది? పెద్ద ఏర్పాటువాదం. తుపాకులు పట్టుకోవడం, కనిపించిన మీద కాల్చడము, దాన్ని ఒక రాజ్యాంగాన్ని గౌరవించకపోవడము, రాజ్యాంగానికి బియాండ్గా పనిచేయడము. అస్తిత్వవాదం అంటే ఏంది? మాకు కావాల్సినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి హక్కులను హరించేస్తున్నప్పుడు మాట్లాడుతున్నటువంటిది అది ఉగ్రవాదం. మీలాంటి వాళ్ళే కదా పవన్ కళ్యాణ్ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తున్నాం అని ప్రశ్నించినందుకే తెలంగాణ కూడా ఇండియాలో ఒక అంతర్భాగమే, ఎక్కడికైనా వస్తా ఎక్కడికైనా తిరుగుతాను, అది మా హక్కు అని మాట్లాడిండు. మరి మీలాంటి వాళ్ళు ఎందుకు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ ఉన్నారు? ఎర్రిపప్పగాడు కాకుండా ఏందన్నా 2009లో ఇక్కడ పార్టీ పెట్టుకున్నాడు కదా అన్న. మరి ఆ రోజు పార్టీ పెట్టుకొని లేదా? 2014లో జనసేన పెట్టుకున్నాడు కదా, అయ్యాల కూడా పెట్టనిచ్చారు కదా పవన్ కళ్యాణ్. ఎవరిని వద్దన్నారు? ఇవాళ నిన్నగాక మొన్న కవితక్క పార్టీ పెట్టింది కదా, తీన్మర్మల్లన్న పార్టీ పెట్టారు కదా, ఎక్కడెక్కడి నుంచో రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడుతుంటారు కదా. మేము అనేది అదే రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి ఏదైతే మన కాన్స్టిట్యూషనల్కు ముఖ చిత్రమైనటువంటి ఫెటర్నిటీ అనేటటువంటిది ఉన్నదో, ఈ ఫెటర్నిటీలో నువ్వు మాట్లాడకుండా నువ్వు సాబ్రాబుత్వంతో ఉండవని మనం మాట్లాడుతుంటే ఈయన దానిని కూడా వచ్చేసి ఈయన వద్దంటున్నారు. ఇది ఫెడరల్ నేషన్ కాదా, నన్ను మాట్లాడనియొద్దు, ఈడ అక్కడ వాళ్ళు కేసీఆర్ వచ్చి పార్టీ పెట్టిండు, ఆ రోజు మేము వెల్కమ్ నిన్ను ఓడు వెల్కమ్ చేయలేదు. నువ్వు మాట్లాడుతున్నటువంటి మాట తీరేంది? నువ్వు అవమానపరుస్తుంటే పడాలనా? నువ్వు తంతుంటే తన్నించుకోవాలనా? నువ్వు తెలంగాణకు నేనే వచ్చినా అంటావు, తెలంగాణ ఎవన్ జాగీర్ అంటావు, తెలంగాణ నష్టపోతున్నప్పుడు మాట్లాడవు. జాగిరి మాది, మా జాగిరి మీద వచ్చి నువ్వు ట్యాక్స్ కట్టించుకొని నువ్వు ఆటలాడుతుందికా, తాగుబోతు లెక్క మాట్లాడుతుందికా, మా మధ్యలో తగాదాలు పెడుతుందికా. వీళ్ళది ఒకటే ఎజెండా, భారతదేశంలో రాజ్యాంగాన్ని కూని చేయడానికి కొంతమంది కంకణం కట్టుకుంటే దానికి వచ్చినటువంటి వ్యక్తే పవన్ కళ్యాణ్. నేను క్లియర్గా చెప్పిన కదా, కాన్స్టిట్యూషనల్ రైట్ అయినటువంటి ఓటు మీద నీ పార్టీలోనే నీ రాష్ట్రంలో ఉన్నాడు కదా, నీ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక ఆయన మాట్లాడుతుంటే వాళ్ళ భార్య గారు ఒక సెంట్రల్ మినిస్టర్ కదా, 3 లక్షల ఓట్లు ఆగమైపోయినాయని చెప్తున్నారు కదా, 3 లక్షల ఓట్లు ఆగమైపోయినాయని చెప్తున్నారు. 4 కోట్ల మందిలో కొన్ని లక్షల ఓట్లు ఆగమైపోయినాయి. ఆ కాన్స్టిట్యూషనల్ రైటు ఉన్నటువంటి ఓటు హక్కు గురించి కూడా నువ్వు మాట్లాడట్లేవు కదా. ఏం మోతపరివి నువ్వు ఇక్కడ వచ్చి ఏం మాట్లాడతావు? నీ కాడున్న జాగిరి ఎడిపోయింది, నీ జాగిరి ఎడిపోయింది, నీ ఆంధ్ర జాగిరి నీ ఆంధ్ర ప్రజలది. అక్కడ నువ్వు ప్రజలకు ఏం చేస్తావని హామీ ఇచ్చినావు? ఏమని చెప్పినావు? ఆడపిల్లలకు రక్షణ కల్పిస్తామని చెప్పినావు. అక్కడ ఆడపిల్లలు తప్పిపోతుర్రు, ఒక 20,000 మంది 30,000 మంది తప్పిపోతుంటే ఎన్సీఆర్బీ డేటా ప్రకారం ఈ మోతపేరు ఏం చెప్పిండు? లక్షల మంది తప్పిపోయారు అన్నాడు పవన్ కళ్యాణ్. మరి వాళ్ళ డేటా ఎందుకు తీసుకురాలేదు? కూటమి ప్రభుత్వంలో ఉన్నాడు, సెంటర్లో ఎవరు ఉన్నారు? హోమ్ మినిస్టర్ అమిత్ షా ఉన్నారు కదా, ఇక్కడ తెలంగాణలోనే ఉన్నారు కదా, బండి సంజయ్ గారు హోమ్ మినిస్టర్ కదా, తీసుకుపోయి జగన్ ఎందుకు బొక్కలేయలేదు? ఈయన ఉగ్రవాది కాకుండా ఎవడు ఉగ్రవాది? దేశ భద్రతకు ఎవరి వల్ల నష్టమవుతుంది, ఎవడు మాట్లాడడం వల్ల నష్టమవుతుంది. దేవుని కూడా రాజకీయంలోకి లాగిన లత్కోర్గాలు వీళ్ళు కదా. ఆ రోజు వాడినటువంటి తిరుపతి ప్రసాదంలో వెన్న నెయ్యి కూడా బాగాలేదని చెప్పినటువంటి ఈ దొంగలు మరి ఎందుకు ఇంతవరకు అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు వీళ్ళని ఎవడు అడ్డుకుంటున్నాడు? తిరుపతి వెంకటేశ్వర్ల స్వామిని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసిన యదవలు, లపంగులు ఈరోజు తిరుపతి వెంకటేశ్వర్ల స్వామికి దేశం ప్రపంచం మొత్తం నుంచి వస్తారు. అది ట్రస్టు, అక్కడి నుంచి ఇచ్చినటువంటి పైసలు కూడా కొండగట్ట అంజన్నకి ఇచ్చింది కూడా ఈయన జోబిలకెళ్ళి ఇచ్చిందని చెప్తున్నాడు. ప్రచారం చేసుకున్నాడు నిన్న ప్రెస్ మీట్లో కూడా. కొండగట్టుకు నేను ఇంత విరాళం ఇచ్చిన, తెలంగాణ మీద ప్రేమ ఉంది కాబట్టి ఇచ్చిన, నేను ఏదో వేరే ఇంకేమైనా పదవుల కోసం కాదు, నాకు అక్కడే ముఖ్యమంత్రి పదవి దక్కిలేదు, ఇక్కడ ఎట్లా ఆశిస్తాను నేను అనే దాని మీద కూడా మాట్లాడారు కదా. అదే చెప్తున్నా, అక్కడ నువ్వు దేవునికి కూడా ప్రాంతీయతత్వాన్ని అంటగట్టినవు. తిరుపతి వెంకటేశ్వర్ల స్వామి సర్వజనీనం కదా, దేవుడు అంటేనే అందరికి కదా దేవుడు. మళ్ళీ నువ్వు ఇచ్చేది ఏంది? తొక్కలో కానివి నువ్వేంది ఇచ్చేది? ఇక్కడ నుంచి తెలంగాణ నుంచి పోవట్లేరా భక్తులు? పోయి ఉండి లేచి రావట్లేరా? మొత్తానికి ఇవ్వాలి, అది ట్రస్ట్, అది ప్రభుత్వానికి. ఇంకో మాట వచ్చి ప్రభుత్వానికి కూడా ₹1 కోటి ఇచ్చిందని చెప్పి నేను అప్పులలో ఉంటే, నీ రాష్ట్రమే 4 కోట్ల అప్పులు ఉంది. నీ రాష్ట్రం అప్పులు తీర్చుకో ఫస్ట్, నీ నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇప్పి. అందుకే అంటున్నా, ఆయన పిచ్చోడని ఎందుకంటున్నా, ప్రతి దానికి కూడా ఎవిడెన్స్ ఇక్కడనే ఉన్నది.
తిరుపతి దేవుణ్ణి రాజకీయం చేసిండు. ఇవాళ ఇచ్చినటువంటి డబ్బుల గురించి మాట్లాడినటువంటి వ్యక్తి మరి పిచ్చోడు కాకుండా ఎవడు మంచోడా? చివరికి గద్దరనే కారు ఇప్పించింది కూడా ఆ సందర్భంగా మాట్లాడారు. ఎట్లా చూడవచ్చు బ్రదర్ అది? అక్కడ చాలా బాధ అనిపించింది. ఇది తూటాలు దిగినే తమ్మి నాకు కారు కావాలరా అని, నాకు అంత చనువు ఉంది, వచ్చి నన్ను అడిగితే నేను ఎమ్మటి 2 రోజుల్లో ఇప్పించిన దాని మీద మాట్లాడమంటే ఒక అవమానించినట్టుగానే నాకు అనిపించింది, నాకు భావించి ఒక జర్నలిస్ట్గా. ఎట్లా చూస్తారు brother? అవమానించుడు కాదు, తాట తీసి నార తీసి తోలు తీసి ఇక ఆరేయాలి ఇట్లా పవన్ కళ్యాణ్. సిగ్గు లజ్జ ఎజ్జు లేకుండా ఒక పద్ధతి లేకుండా మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. ఒక గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థానంలో ఉండి అట్లా మాట్లాడవచ్చా? ఒక వ్యక్తి హననం చేయొచ్చా? కరెక్టే. గద్దరన్న మీద దాడి ఎప్పుడు జరిగింది? ఎప్పుడు వచ్చిండు? నువ్వు అప్పుడు బచ్చగానివి, ఆ రోజు నీ కాడికి వచ్చినాడు. గద్దరన్న కాడికి అందరు పోతారు, ఇలా గద్దరన్న లేడు. ఏమంటారుగా, చచ్చిపోయిన బర్రె పలిగిపోయిన కుండెడు పాలు ఇచ్చిందంటారు. ఇప్పుడు బర్రె లేదు, కుండ లేదు, ఇలా గద్దరన్న లేడు. గద్దరన్న మీద ఏదైనా చెప్తావు. గద్దరన్న నీతో చనువు ఉందని గద్దరన్నే చెప్పిండు చాలా సందర్భాలలో. నువ్వు గద్దరన్న దగ్గరికి పోయి పార్టీ పెట్టుకునేటప్పుడు ఆ రోజు నీకు దిక్కు దివాన లేకుంటే, అప్పుడు తెలంగాణ ఉద్యమం ఊపులో ఉన్నది తెలంగాణ ఉద్యమం. అప్పుడు ఎవరిని రానియకుండా ఈపులు వలగొట్టేటువంటి పరిస్థితుల్లో నీ అన్న ప్రజారాజ్యం పెట్టుకుంటే, అప్పుడు ఆయన దగ్గరికి కత్తి పద్మారావు గారి దగ్గరికి, ఈయన దగ్గరికి కంచాలయ దగ్గరికి, తెలంగాణలో ఉన్నటువంటి ఉద్యమకారుల దగ్గరికి, పిఎల్ విశ్వేశ్వరరావు గారి దగ్గరికి, అందరి దగ్గరికి, కుల సంఘాల నాయకుల దగ్గరికి వెళ్ళేసి నేను చెగువేర స్ఫూర్తిని తీసుకున్నా, బహుజన తెలంగాణ వస్తుంది అని మాట్లాడి వాళ్ళ కాడి నుంచి రాజకీయ ఓనమాలు నేర్చుకొని తెలంగాణ యొక్క మాండలికాన్ని కూడా మాట్లాడదామని నేర్చుకుంటే, నీకు రానటువంటి దగులు భాష కానివి పోయి అన్న దగ్గర అన్నీ నేర్చుకుంటే అన్న ఏమంటాడో తిరుగుతున్నాడు. అరే తమ్మి, నాకు తిరుగుతున్నారా, నాకు కారు, నాకు వెన్నులో ఉన్నదిరా, బుల్లెట్ ఉన్నదిరా, ఒక వెహికల్ ఉంటే చూడరా అంటాడు. ఈయన దగ్గరికి ఇంటికి పోయి ఈయనను అడిగినాడు, ఇచ్చిండు, కరెక్టే, ఓకే, గద్దరన్న ఇచ్చిండు. నేను అడుగుతా, నీ బతుక్కు గద్దరన్నను అడ్డం పెట్టుకొని నువ్వు నీ అన్న రాజకీయం చేసినటువంటి రాజకీయం ఏంది? నువ్వు గద్దరన్నతో ఉండి, గద్దరన్న ఒక విప్లవ భావజాలంతో ఉన్నటువంటి వ్యక్తి, ఒక సామాజిక న్యాయం కొరకు పోరాడినటువంటి వ్యక్తి, ఒక సామాజిక తెలంగాణ గురించి బుల్లెట్లు దింపుకున్నటువంటి వ్యక్తి పక్కన ఉండి అదే భావజాలంతో ఉన్నని చెప్పుకొని చెగువేర బొమ్మ పెట్టుకొని నువ్వు కమ్యూనిస్టుల కండువా కట్టుకొని అన్నీ తీసుకొని గబ్బర్ సింగ్ సినిమా తీసుకొని ఆ భావజాలంతో వ్యాపారం చేసుకున్నవి 1000 కోట్లు వచ్చినాక ఉల్లిగడ్డ మీద పొట్టు కాదు కదా నీకు వచ్చిన దాంట్లో, నీ ఆ డివిడెంట్ ఇచ్చే దాంట్లో కూడా 0.00001% కూడా ఇవ్వలేనటువంటి నువ్వు మూర్ఖునివి. ఇలా గద్దరన్న చచ్చిపోయినని కూడా అడ్డం పెట్టుకొని సానుభూతి పొందాలనుకునేటువంటి లత్కోర్ కానీ నువ్వు. చనిపోయిన గురించి ఎవడు మాట్లాడు? గద్దరన్నను వాడుకున్న వాళ్ళు ఈరోజు ఒక్కొక్కడు ఎన్ని కోట్లు ఇచ్చినా కానీ గద్దరన్నకు తక్కువే. గద్దరన్న పేరు మీద ట్రస్టులు పెట్టి నడిపించినా కానీ తక్కువే. మీకు ఎన్నో సంపాదించుకున్నారు నువ్వు ఆ సినిమాలలో. గబ్బర్ సింగ్ సినిమాలలో ఏం వేషం వేసిండు? 2019లో అయినా ఏమని ఓట్లకు వచ్చిండు? 2014 వరకు ఏమున్నాడు? భోజనవాదం లేదా? మాయావతి కాళ్ళు పట్టుకోలేదా? ఎవరి కాళ్ళు పట్టుకోలేదు? చెగువేర నుంచి సనాతని దగ్గరికి మారలేదా? ఈయన మాట్లాడేది ఆడోళ్ళ మీద దాడులు అయినప్పుడు ఎక్కడ పడినాడు? నిన్నగాక మొన్న తెలంగాణలో దాడి అయినప్పుడు ఏడబడినాడు? సుగాలి ప్రీతి ఆడపిల్లను కూడా నువ్వు వాడుకుంటావు చివరికి మరణాన్ని. వాళ్ళమ్మను నీ సుగాలి ప్రీతికి న్యాయం చేస్తాంటివి. నిన్నగాక మొన్న తల్లి అడిగితే ఏం చెప్పిండు? సిగ్గు లేకుండా నీకు డబ్బులు ఇచ్చినావు మూసుకొని కూర్చో అంటావు. సుగాలి ప్రీతి కూడా ఇప్పుడు జగనన్న కాడికి అంటుంది. ఇవాళ డిఎస్సి పిల్లలు పోయిర్రు. ఇవ్వని జాగిరి తెలంగాణ ప్రజల జాగిరి, అది నీ ఆ ఆంధ్ర ప్రజల జాగిరి. ఆంధ్ర కూడా ప్రజలకు కట్టినటువంటి ట్యాక్సీలను వసూలు చేసుకోవడానికి మీరు జాగిరిదారులకు వస్తుంటే ఎవడు ఊకోడు, ఈపులు పలగొడతారు. అక్కడ నిన్ను అడుగుతున్నారు మా జాగిరి గురించి మాట్లాడకు. పవన్ కళ్యాణ్ ఆంధ్ర యవన్ జాగిరి, నీ అయ్య జాగిరా? సుగాలి ప్రీతికి న్యాయం చేయమని అడుగుతున్నారు. యవన్ జాగిరి నీది. ఆంధ్రాలో కరెంట్ లేదంటున్నారు. నువ్వు పవర్ మినిస్టరు కానీ ఇక్కడ పవర్ లేదంటున్నారు. నువ్వు పవర్ స్టారు, పేరుకు పవర్ స్టారు, కానీ నీకు పవర్ లేనటువంటి వానివి. నీకు జన సైనికులు అంటున్నావు కానీ నీ జన సైనికులలో ఏది లేదు. ఎవరు సైనికులు లేనటువంటి జనం నీది. అంటే ఇక్కడ ప్రశాంతంగా ఉన్నటువంటి వాతావరణంలో అటు ఆంధ్రప్రదేశ్ కావచ్చు, ఇటు తెలంగాణ కావచ్చు, చాలా ప్రశాంతంగా ఉన్నటువంటి ఒక అన్నదమ్ములా ఉన్నటువంటి ప్రాంతాన్ని ఇవాళ నీ అయ్యా జాగిరా అనే ఒక ఇట్లాంటి వ్యాఖ్యలు తీసుకొచ్చి ప్రాంతాన్ని మళ్ళీ అన్నదమ్ముల్లో ఉన్నటువంటి ప్రాంతాన్ని మళ్ళీ విభేదాలు చర్చించడం అని అనుకోవచ్చా? చిచ్చుబుట్టి అది ఇంకా వాళ్ళకు చాలా దీర్ఘమైనటువంటిది ఉందని. ఇది పైనకి కనిపించేటటువంటిదే. కేవలం తెలంగాణ అస్తిత్వం మీద దాడి అనేటటువంటిది పైనకి కనిపించేటటువంటిదే. ఇది ఇంకా లోతులలోకి పోతే తెలంగాణ మీద కాదు దాడి, ఇది ఒక రాజ్యాంగం పైన దాడి, ఒక స్థిరత్వాన్ని అస్థిరం వైపుకు తీసుకుపోయేటటువంటిది, ఒక కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్షన్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఒక క్రమబద్ధంగా రాజ్యాంగం పైన జరుగుతున్నటువంటి ఒక విధ్వంసానికి
పురుడు పోసినటువంటి వ్యక్తి, దానిని కాగడ లెక్క ముందుకు తీసుకుపోతున్నటువంటి వ్యక్తి ఎవడంటే పవన్ కళ్యాణ్. పావులా మనిషి, పావులా కళ్యాణ్, పావులా టీడీపీ, పావులా జనసేన, పావులా బీజేపీ, పావులా సనాతని. ఈయన పావులా ఇంకేంటిది, ఇంకేదైనా కావచ్చు. ఈయన పావులా మనిషి. బీజేపీ ఉండే, సనాతని ఉండే, టీడీపీ ఉండే. కాదు, ఇదే అంశానికి బీజేపీ ఎందుకు దీన్ని విమర్శించట్లేదు? తెలంగాణ గడ్డ మీద నీ అయ్యా జాగిరా అని అన్నప్పుడు దీన్ని ఎక్కడ కూడా విమర్శించట్లేదు. ఎవరైనా ఎక్కడికైనా రావచ్చు, పోటీ చేయొచ్చు అన్న ధోరణిలో బీజేపీ మాట్లాడుతూ ఉంది. దీన్ని ఎట్లా చూడవచ్చు? వాళ్ళకు అసలు ఏం లేనటువంటి వాళ్ళు మరి గ్రూప్ 1 కూడా వాళ్ళు ఎన్కరేజ్ చేసుకోలేనటువంటి వాళ్ళు. ఇదే రేవంత్ రెడ్డి బాగా జాబ్తా ఒక మొగోన్ లెక్క వచ్చి తొడలు కొట్టేసి ఎక్కడన్నా పాదయాత్ర చేసుకునేటోడు. గ్రూప్ 1కు నా అడ్వకేట్లను పెడుతున్న, లీగల్ అడ్వకేట్లను, అవసరమైతే నా లీగల్ సెల్ను మొత్తం, నా పర్సనల్ లీగల్ సెల్. ఎందుకంటే రేవంత్ రెడ్డి మీద 86 కేసులు ఉన్నాయి కదా, క్రిమినల్ కేసుల నుంచి బయటపడుతుందుకు ఆయన సొంత అడ్వకేట్లను నడుపుకుంటున్నాడు కదా. పార్టీ కాదు, నా అడ్వకేట్లను కూడా పెడతాని చెప్పేసి ఆ రోజు గ్రూప్ 1 రద్దు చేయించినటువంటి దొంగ రేవంత్ రెడ్డి. అంటున్నాం దొంగ అంటున్నాం, మమ్మల్ని మోసం చేసిన దొంగనే, మోసం చేసే దొంగలే కదా, మమ్మల్ని మోసం చేసిండు, అట్లా చేసిండు. మరి బీజేపీ వాళ్ళు ఎందుకు ఉండలేదు, ఎందుకు పార్టీ లైన్ తీసుకోలేదు అంటున్నాం. ఖచ్చితంగా పార్టీ లైన్ తీసుకోవాలి కదా, పార్టీ లైన్ తీసుకోలేదు. మరి వాళ్ళు ఈ తెలంగాణలో కష్టపడేటోళ్ళతో నిరుద్యోగులతో వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిరుద్యోగులే మళ్ళీ దెబ్బ కొట్టాలని చూస్తుంటే ఆ నిరుద్యోగుల పక్షాన్ని నిలబడినటువంటి వాళ్ళు సనాతని వైపు ఉండకుంటే ఎవరి వైపు ఉంటారు? వీళ్ళు ఎవరి వైపు ఉంటారు? పవన్ కళ్యాణ్ ఏంది రాజ్యాంగాన్ని కాలరాయడం. ఏ నాడన్న రాజ్యాంగం గురించి మాట్లాడింది? ఈయన అంబేద్కర్ గురించి మాట్లాడిందా? అంబేద్కర్ ఫోటోని పట్టుకొని తిరిగిందా? ఈయన చెగువేర నుంచి సనాతన వరకు ఎట్లా పోతాడు చెప్పండి? సనాతన ధర్మాన్ని కాపాడుతాం అట్లా ఇట్లా అని చెప్పి చాలా గొప్ప. అరే సనాతన ధర్మం గొప్పదే, ఇప్పుడు అందరూ అనుకున్నట్టు కాదు. సనాతన ధర్మం ఆడపిల్లను గౌరవిస్తారు. ఇది భారతదేశంలో కులం అనేటటువంటి మధ్యలో వచ్చింది. ఒకప్పుడు కులం లేదు, అసలు వేదాలలో కులమే లేదు, వేదంగాలలో కులం లేదు, ఉపనిషత్తులలో లేదు, పురాణాలలో వచ్చింది. మన ధర్మశాస్త్రంలో 2 పేజీలలోనే ఉన్నది. కులాన్ని ఎవడు నమ్మడు, ఈ కుల ప్రాతిపాదికన ఏం చేయలేము అంటున్నారు. మొన్న కూడా హిందూ సమ్మేళనం పెట్టిర్రు, కులం ఇంట్లో ఉండాలి, ఇంటి బయట ఏది ఉండొద్దు అంటున్నారు. నేనంట కులం ఇంట్లో కూడా ఉండొద్దు. షుగర్ ఈ నువ్వు ట్యాబ్లెట్ వేసుకుంటే ఎగస్ట్రా ఉన్నటువంటి షుగర్ గజ్జలలోకి పోతుంది, జబ్బలలోకి పోతుంది. మళ్ళీ నువ్వు షుగర్ ట్యాబ్లెట్ వేసుకోకుండా మళ్ళీ బయటకు వస్తుంది, HB1AC పెరుగుద్ది అంటున్నా. ఇప్పుడు అట్లా నువ్వు కులం ఇంకా అది వాళ్ళకు ఉన్నటువంటిది. కులం ఎక్కడైనా ఉండొద్దు, కానీ నువ్వు ఇంట్లో ఉన్నావు అని చెప్తున్నావు, కులం కాదని చెప్పినావు. మరి సనాతన ధర్మం అంత గొప్పదే. మన సనాతన ధర్మంలో మహిళలకు గొప్ప పాత్ర. నీ విజయవాడలో నీ ఏది ఉంది, నీ క్యాపిటల్ సిటీ ఉంది. అమ్మవారు ఎక్కడున్నారు? కొండ మీద ఉన్నారు. అమ్మవారు కొండ మీద ఉంటే కింద మీరున్నారు కదా, మీరుండి పరిపాలన చేస్తున్నారు కదా. అమ్మవారు అంత శక్తివంతులు కదా, నువ్వు ఆడపిల్లల్ని గౌరవించాలి కదా. మరి ఆడపిల్లల మీద అయితే ఎందుకు రావట్లేదు? తెలంగాణకు ఎందుకు మాట్లాడట్లేవు? బీజేపీ వాళ్ళంతా ఒక పద్ధతిగానే ఉన్నారు. ఇదంతా తెలంగాణలో ఒక సిండికేట్ రాజకీయం కంపల్సరీ సిండికేట్ రాజకీయం. రేవంత్ రెడ్డి ఏం మాట్లాడిండు? ఆయన ఒక హోమ్ మినిస్టర్, ఈయన ఒక హోమ్ మినిస్టరు, ఇద్దరు హోమ్ మినిస్టర్లు ఫెయిల్ అయినట్టేనా? నువ్వు పట్టుకొచ్చి ఇంట్లో అంటే మరి ఇంటెలిజెన్స్ ఏమైనట్టు? పోలీసు వాళ్ళు గడ్డి బిక్తుర్రా, పోలీసు వాళ్ళు ఛాయ్ తాగుతుర్రా? మరి ఎక్కడున్నారు? అంటే వీళ్ళంతా ఒక పద్ధతి ప్రకారం ఉన్నట్టే కదా. మా గ్రూప్ 1కు ఫస్ట్ సహకరించలేదు, తర్వాత సహకరించలేదు. మరి రేవంత్ రెడ్డి ఎడిపోయిండు. వీళ్ళంతా ఒక సిండికేట్ రాజకీయం మేము అంటున్నాం. కానీ జనసేన నాయకులు మాత్రం ఇక్కడ జనసేన పార్టీ స్థాపించింది ఆల్రెడీ, అధికారంలో కూడా చేదిక్కించుకునే యోచనలో ఉన్నది కాబట్టి భయపడుతున్నారు. అన్ని పార్టీలు భయపడుతున్నాయి. ఇక్కడ జనసేన మళ్ళీ గెలుస్తుంది ఖచ్చితంగా, తమిళనాడు తరహాలో తెలంగాణలో రాజకీయం చూడబోతా ఉన్నాం. అందుకే అందరికీ గుబులు పుట్టుకుంది జనసేన పార్టీ పైన, పవన్ కళ్యాణ్ పైన అనేది వారు మాట్లాడుతున్నారు. ఎట్లా చూస్తారు? వాళ్ళు నోరో పాయకాన్ని అర్థం కావట్లేదు. పాయకాన్ని కడిగేటప్పుడు మీ వాళ్ళు పొద్దునటోళ్ళని వస్తే పవన్ కళ్యాణ్ నోట్లు ఇంత జనసేన నాయకులు ఇంట్లో పోసేసి ఆర్పిక్ పోపించి ఆ బ్రష్ తోటి బాగా రుద్దిపీరి అందరి పెద్ద ఇట్లా పెట్టేసి తలకాయలు పెట్టేసి. ఎందుకంటున్నావు అంటే ఆయనే అన్నాడు కదా, నాకు అక్కడనే దిక్కు దివాన లేదు, నాకు ముఖ్యమంత్రి పదవికి ఇక్కడ నేను ముఖ్యమంత్రి పదవి కోరుకుంటున్నా, తెలంగాణ నవనిర్మాణానికి వచ్చింది అన్నాడు. ఆయనే అన్నాక ఈ ఎదవలు ఆయన ఒక రాజ్యాధికారం చేస్తాడని, ఆయన సీఎం అవుతాడని అంటున్నారంటే ఆయనకు దిమాగ్ లేదా, ఈయనకు దిమాగ్ లేదా, వీళ్ళిద్దరు కోఆర్డినేషన్ లేదా, ఏంటిది? ఏమో గెలవచ్చు. తమిళనాడులో జరగలేదా? జెన్జీ మొత్తం కూడా విజయ్ తలపతి వెనకాల లేరు, ఇప్పుడు పవన్ కళ్యాణ్ వెనకాల కూడా జెన్జీ ఉంటుందేమో. విజయ్ తోటి పోల్చుకునేంత గొప్పోడు ఏం కాదు ఈయన. విజయ్కి ఉన్న మెంటల్ మెచ్యూరిటీ అయినా, ఆయన చేస్తున్నటువంటి పనితీరు అయినా పవన్ కళ్యాణ్కి లేదు. ఆయన పెట్టిన 2 ఏళ్లకు వచ్చిండు. ఈయన 2009 నుంచి కొట్లాడుతున్నావు. ఆయన డిక్లేర్ చేసి నాకు అక్కడే దిక్కులేదు, ఇక్కడే దిక్కుంటుందని.
ఈయన ఫ్యాన్ బేస్ ఎక్కువ ఉంటుంది ఇక్కడ తెలంగాణలో ఓవర్కి పవన్ కళ్యాణ్ కా మరి ఫ్యాన్ బేస్ ఉంటే మరి తెలంగాణలో ఆయనకు ఫ్యాన్ బేసే ఉంది. రాజకీయంగా ఉండేటటువంటి అభిమానులు పవన్ కళ్యాణ్కి ఎవడూ లేడు. ఆయన అభిమానుడు కాదు, ఆయన అక్కడ పవన్ కళ్యాణ్ అభిమానులు కించపరుస్తున్నారు ఇప్పుడు ఫ్యాన్ బేస్ లేరు అని అంటున్నారు. అరే ఫ్యాన్ బేస్ ఉన్నారు, రాజకీయమైనటువంటి ఫ్యాన్ బేస్ అవ్వలేడు. ఆ రాజకీయమైనటువంటి ఫ్యాన్ బేస్ కూడా తెలంగాణ అస్తిత్వాన్ని అన్నప్పుడు చెప్పులతో ఎందుకు లేరు? మన జూబ్లీ హిల్స్ ఆయన ఇంటి దగ్గర ప్రెస్ మీట్ పెట్టినప్పుడు చాలా మంది వచ్చారు కదా. మరి చాలా మంది, ఆయన అన్నాడు కదా 1,00,000 మంది రావాలి కదా మరి ఆడికి. ఏదో ఇగో బొక్కలకు ఆశపడేటోళ్ళు మస్తుగా వస్తారు. మరి అన్నా ఇంతమంది ఉన్నారు అంటున్నావు కదా పవన్ కళ్యాణ్ కి డైరెక్ట్ అంటున్నా. అరే భయ్ మీరు జనసేన నాయకులారా, మీకు సిగ్గు లజ్జ ఎజ్జు ఏదన్నా మానం ఉంటే ఇప్పుడు రారి. నిరుద్యోగులు 2 సంవత్సరాల నుంచి కొట్లాడుతున్నారు. జనసేన మాట్లాడుతున్నారు. అరే వచ్చి ఎప్పుడు మాట్లాడింది? ఎక్కడ మాట్లాడింది? ఎక్కడ కొట్లాడిర్రు? ఇప్పుడు మేము కొట్లాడతాం మేము తిరుగుతామని చెప్తున్నాడు. కానీ మా వాళ్ళు కొట్లాడిర్రా, మా వాళ్ళు ఇక్కడ నువ్వు మాట్లాడట్లేవు అంటే నేను ఏ నాయకుడిని గురించి, కేసీఆర్ గురించి మాట్లాడలేదు, ఎవరి గురించి, నాయకుల గురించి ఎవరు మాట్లాడమనట్లేదు, సమస్యల పైన కొట్లాడమంటున్నారు. ఆయన ఏమన్నాడు అన్న, అది నువ్వు ఫస్ట్ వీడియో అయిన 10 గంట సేపు వీడియో అయిన అవసరం ఉన్నప్పుడు మేము కొట్లాడతాం, ప్రజలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు అన్నారు. ప్రజలు ఎప్పుడు కోరుకుంటారు? ప్రజలు ఏమన్నా నువ్వు దేవుని అందరూ ఏదొద్దు నువ్వు రాయి అని చెప్పేసి అప్పుడు నిన్ను పిలిస్తే నువ్వు వస్తావు. ఇది ఏమన్నా ముహూర్తం ఫిక్స్ చేస్తారా? ఏమన్నా పెళ్లి కొడుకులా? ఏమన్నా బాబనైనా ముహూర్తం పెడితే ఈ పెళ్లి జరిగినట్టు జరుగుతుంది. అది రాజకీయంలో రాజకీయ నాయకుని అని ఇంట్లోకి వెళ్ళి బయటకు వచ్చినప్పటి నుంచి నిత్యం ఎక్కడ సమస్య ఉంటే అక్కడ నీ చెవులకి వినపడ్డా, నీ కళ్ళకి కనిపించినా, నీకేమన్నా నీ సెల్ ఫోన్లో వార్త వచ్చినా ఏదొచ్చినా ఉరికిపోవాలి, వాలాలే. ఏం మాట్లాడిన ఆయన ప్రజలు కోరుకున్నప్పుడు వస్తాడంట. ప్రజలు ఇక్కడ నుంచి తెలంగాణలో తిరుగుతాం, పార్టీ ఎన్నికల్లో కూడా పోటీ చేస్తాం, బరాబరి చూసుకుందాం. ఇంకా మరి ఇన్ని రోజులు గడ్డి పీకిర్రా? వాళ్ళని ఓడొద్దన్నాడు. ఇన్ని రోజులు సైనికులు ఉన్నారు కదా, జన సైనికులు ఉన్నారు కదా. 2014లో కూడా పోటీ చేసిరు, 24లో కూడా పోటీ చేసిరు కదా. అఫిడవిట్లు అన్ని ఉన్నాయి కదా వాళ్ళ అఫిడవిట్లు. మరి అప్పుడు పోటీ చేయలేదా? అప్పుడు పోటీ చేసిరు. ఇంకేం పోటీ చేస్తారు? ఎక్కడ తిరుగుతారు? జనాలలో తిరగ శాత కాక ఆడ శాత కాక మధ్యలో బాగాలేదు అన్నట్టు వీళ్ళు ఏనాడు కొట్లాడిర్రు, ఎక్కడ కొట్లాడిర్రు. వాళ్ళకి టీడీపీకి ఒకడు ఉంటాడు, ఎప్పుడు వస్తాడు? ఓన్లీ అది ఏదో ఉంటుంది కదా వాళ్ళ పార్టీ పెట్టుకున్న రోజు, మహానాడు అని, ఆ రోజు వస్తాడు. ఆయనకి ఉంటాడు ఇక పంచు డైలాగులు కొట్టుడు. మళ్ళీ సంవత్సరం పాటుకి ఎన్నడన్నా కనిపిస్తాడా? ఏనాడన్నా సమస్య పైన కొట్లాడిర్రా? టీడీపీ వాళ్ళు 2 ఏళ్ళ నుంచి ఎన్నడన్నా కొట్లాడిర్రా? తెలంగాణ వచ్చినప్పటి నుంచి సమస్యల పైన కొట్లాడిర్రా? ఒక బంధుకు పిలుపునిచ్చిర్రా? తన్నిచ్చుకున్నారా? కేసులు పెట్టుకున్నారా? ఏది లేదు. ఇక్కడ ఉందంటే ఉంది, లాబింగ్ చేసుకోవడం. ఇక్కడ ఆంధ్ర సెటిలర్స్ ఉన్నారు, దాని సెంటిమెంట్ రాజేసుకోవడం. ఆ సెంటిమెంట్ తోటి ఇక్కడ ఉన్న వాళ్ళతోటి ఓట్ల కొరకు చేసుకోవడం. వీళ్ళ ఆస్తులపైన, ఈ వ్యాపారాలపైన. పవన్ కళ్యాణ్ నిన్న బాగానే అన్నాడు, తిక్కవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, అరే మీకు సిగ్గు లేదురా, ఇంకా మా కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు తెలంగాణ కన్నా. రావును బరాబర్ చేస్తున్నారు. వాళ్ళు ఉచ్చ రాజకీయం చేసుకోవడానికి, ఇక్కడ తెలంగాణ ప్రజల జాగిరి కట్టినటువంటి డబ్బులు వసూలు చేసుకోవడానికి మీ ఆంధ్రోళ్ళు వస్తున్నారు. సామాన్యమైన ప్రజలు అట్ ద సేమ్ టైం తెలంగాణ కాంట్రాక్టర్లు కూడా ఆంధ్రప్రదేశ్లో ఉన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇంకా రాష్ట్రం ఏర్పడినా కూడా మీ కాంట్రాక్టర్లు ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్నారు. అరే నువ్వే అన్నావు కదా, మరి నువ్వు గదెందుకు మాట్లాడతావు లుచ్చగాని లెక్క? నువ్వు ఒక ఉన్నత స్థాయిగా మాట్లాడుతున్నావే. ఎక్కడైనా దేశం ఇది భారతదేశము, ఫెడరల్ నేషన్, ఎవరైనా ఎక్కడికైనా పోవచ్చు అని చెప్తున్నావు. మరి ఎక్కడికైనా పోయినప్పుడు నువ్వు దిగజారుడు మాటలు ఎందుకు మాట్లాడతావు అన్న? ఆ దిగజారు తెలంగాణ వాడు వచ్చి చేయట్లేడా, ఈడొచ్చి చేయట్లేడా? నువ్వు ఎవడు రావద్దన్నాడు? ఇక్కడ ఆంధ్రోని నిలగొట్టిరా? నీ టీవీ స్టూడియోలన్నీ ఆంధ్రోనియే కదా, ఎవరిని పలిగినాయి? ఎవడైనా ఇష్టం వచ్చినట్టు మీలాంటి వాళ్ళే వ్యతిరేకించారు. 11 రోజులు నిద్రాహారాలు మాడినటువంటి పవన్ కళ్యాణ్ తెలంగాణకి ఏం మొఖం పెట్టుకొని వస్తున్నాడు, వస్తే అడ్డుకుంటాం అనేది మీలాంటి వాళ్ళే. ఇటు ప్రభుత్వం నుంచి కావచ్చు, కొన్ని పార్టీలు తెలంగాణ మీద సోయినటువంటి వాళ్ళందరూ కూడా ప్రశ్నించారు కదా. దానికోసం ఆయన కొంత భావోద్వేగం. ఏనాడు మాట్లాడినాడు? తెలంగాణ ఏర్పాటు రోజు తెలంగాణ ఏర్పాటు విధానాన్ని వ్యతిరేకించినటువంటి వాడు. తెలంగాణ ఏర్పడితే 11 సంవత్సరాలు నేను 11 రోజులు ఉపవాసం ఉన్నోడు. 11 రోజులు ఉపవాసం ఉండి 11 సంవత్సరాలు అయిపోయినాక తెలంగాణకు వస్తున్నాడు. సిగ్గులేదా? ఒక్కొక్క రోజున ఒక్కొక్క సంవత్సరంగా పెట్టుకున్నాడు. ఇప్పుడు వస్తే ఎవడు రాణిస్తాడు? నువ్వు తెలంగాణ ఏర్పాటు రోజు వచ్చేసి అడ్డమైన మాటలు మాట్లాడితే నోటికొచ్చింది కూస్తే ఎవడు ఊకోడు. నువ్వు రాజకీయం చేసుకున్నా చేసుకో, ఓట్లు అడుగుతున్నావు అడుక్కో, ప్రజలు నీకు తీర్పు చెప్తారు. ఎక్కడ నీకు గతి లేదు, అక్కడ కూడా గతి లేదు. గతి లేక టీడీపీ సేనతో ఓట్లు వేయించుకున్నావు. నువ్వే అన్నావు గది లేదు, నాకు ఆనే గది లేదు, ఈడేం గది అని. మళ్ళీ అన్ని ప్రశ్నలకు మళ్ళీ ఆయనే సమాధానం చెప్పిండు. ఎవడు చెప్పాల్సిన అవసరం లేదు.
పవన్ కళ్యాణ్కి ఎవరు కౌంటర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒక నానుడు ఉంటుంది, పొలిటికల్ లీడర్లకు కౌంటర్లు ఇవ్వడానికి ఏ డిక్షనరీలు ఏది ఎత్తుకోవాల్సిన అవసరం లేదు, ఏ పుస్తకాలు తీర్చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళ మాటలను వాళ్ళ కౌంటర్ ఉంటుందని చెప్పారు. కాదు మీలాంటి వాళ్ళు కూడా అంటే ఇప్పుడు జెన్జీ ఒక జనరేషన్ నడుస్తూ ఉన్నది, మరి మీలాంటి వాళ్ళు కూడా ఒక కొత్త పార్టీ పుట్టుకొస్తూ ఉన్నది. ఇదివరకు ఉన్న పార్టీ అయినప్పటికీ కూడా ఇప్పుడు తను తెలంగాణలో కూడా పోటీ చేస్తామంటుంది జనసేన పార్టీ. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వాల మీద మీరు నిరుద్యోగులు కావచ్చు, వివిధ సబండ వర్గాలు కొంత వ్యతిరేకత ఉంది, మరి అట్లాంటి పార్టీకి మీరు సపోర్ట్ చేయొచ్చు కదా. ఒక్కటన్నా మళ్ళీ పోటీ చేస్తుంది అంటే ఇన్ని రోజులు పోటీ చేసిర్రు, ఇప్పుడు ఏదో వచ్చేసి అన్ని నియోజకవర్గాల్లో మరి ఇన్ని రోజులు ఓడొద్దు అంటున్నారు. 2014లో పార్టీ పెట్టిండు, 2019 ఎన్నికలు అయిపోయినాయి, 23 ఎన్నికలు అయిపోయినాయి, ఈయన వద్దని అడ్డుకున్నాడు. పోటీ చేస్తాడు పవన్ కళ్యాణ్ ప్రచారం చేయలేదు, ఇప్పుడు ప్రచారం చేస్తాను. నువ్వు రాజకీయంగా ప్రచారం చేసుకో భయ్, ఎవడొద్దనట్లేడు, రాజకీయం చేసుకో, ఎవడొద్దు అంటున్నాడు. చంద్రబాబు నాయుడు పార్టీని వద్దన్నాడా? చంద్రబాబు నాయుడు టీడీపీ భవన్ ఓడన్నా కూలగొట్టిండా? నీ జనసేన ఆఫీస్ ఓడన్నా కూలగొట్టిండా? నువ్వు వ్యక్తులను అవమానపరిచినట్టు మాట్లాడితే, సంస్కృతి పైన దెబ్బ తలిగేటట్టు నువ్వు మాట్లాడితే, గాయపడినట్టు మాట్లాడితే తంతా నిర్గతిస్తారని చెప్తున్నాం. ఏది తెలంగాణ అనేటటువంటిది తెలంగాణ ప్రజల నుంచి వచ్చినటువంటిది, తెలంగాణ ప్రజల యొక్క సంస్కృతి సంప్రదాయము, వాటన్నిటికీ ఎవరికి ఉండే సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, ఎవరి సంప్రదాయం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు ఆదివాసులకు ఉండే సంప్రదాయం ఆదివాసులకు ఉంటుంది. ఇప్పుడు మనం ఇడ్మా దగ్గరికి పోయారు జర్నలిస్టులు అందరూ, అక్కడ ఉన్న సంప్రదాయం ఏంది, ఆడోళ్ళైన ఇట్లా ఒక బట్ట కట్టుకుంటారు, ఇక్కడ పైన ఒక రైకి వేసుకొని పోతారు, ఇట్లా ఏమన్నా బయట గీట్ వేసుకొని ఉంటారా? వాళ్ళ సంస్కృతి వాళ్ళది, వాళ్ళ సంస్కృతికి తగ్గట్టు వాళ్ళు ఉండరు. ఎవరికి ఉండే సంస్కృతి వాళ్ళకు ఉంటుంది, అందరికీ ఉన్నాయి. నువ్వు పోయినావుగా ఆదిలాబాద్ పోయినని చెప్పినావు కదా, గుడాలను తండాలను కూడా అన్నావు కదా, అక్కడ ఉండే సంస్కృతి అక్కడ ఉండదు. దేన్ని నువ్వు కించపరిచినట్టు మాట్లాడి చేసి నేను వస్తేనే ఉన్నది, వెనకటికి అన్నారు కదా, ఇన్ని చంద్రబాబు నాయుడు అన్నాడు కదా, మేము వస్తేనే ఇక్కడ ఐటీని పెట్టినాం, మేము వచ్చే వీళ్ళకి సంస్కృతి నేర్పినాం, మేము వచ్చే వీళ్ళకి వంట నేర్పినాం, మేము వచ్చే వీళ్ళకు బోధిను నేర్పినాం, వీళ్ళు గంజి తినేటోళ్ళు గట్క తినేటోళ్ళు అని మాట్లాడారు కదా. అవన్నీ ఇప్పుడు నువ్వు కూడా అదే అంటున్నావు కదా, నువ్వు అవమానపరిచినట్టే కదా. గద్దరన్న ఎప్పుడో బుల్లెట్లు దింపుకున్నాడు, మారోజు వీరన్న చనిపోయారు, బెల్లిల తక్క చనిపోయింది. వీళ్ళందరూ 1916 తర్వాత 1996 తర్వాత అయినటువంటి సంఘటనలు ఇవన్నీ. బిఆర్ జనార్దన్ రావు వీళ్ళందరూ ఎవరు? ఆకుల భూమి వీళ్ళందరూ ఎవరు? ఆ తరంలో లెక్క పెట్టకుండా పోతే 20 పేజీలు సరిపోవు. అసలు మీరందరూ ఎక్కడున్నారు? జనసేన తెలంగాణ కోసం పోరాటం చేసినప్పుడు 2009లో కూడా మేము తెలంగాణ రావాలని మేము కూడా మా పాత్ర ఉన్నది, ఇప్పుడు మాట్లాడటం ఒక్కడు కూడా లేడు అందులో అని అంటున్నారు. ఆయన ఏం మాట్లాడిండు? తెలంగాణ గురించి, బహుజన తెలంగాణ గురించి మాట్లాడినాడు. మరి ఈ 14 సంవత్సరాలు ఎక్కడ చచ్చిండు అంటున్నా? 12 సంవత్సరాలు ఆడ చచ్చిండు. వచ్చిన తెలంగాణ బహుజన తెలంగాణ రావాలి, ఈ తెలంగాణ నేను ప్రేమిస్తున్నాను చెప్పినోడు ఈ తెలంగాణ ఉండకుండా గడ్డి పీక్కుండా పోయి ఆంధ్రాకు పోయిండా? నీ తెలంగాణలో భూములు ఉన్నాయి, తెలంగాణలో ఆక్రమించినావు, ఇక్కడ నీకు గోశాల ఉంది, ఇక్కడ నుంచి నీకు అన్ని వస్తున్నాయి, ఇక్కడ తెలంగాణ మీద ప్రేమ ఉంది అన్నావు, నువ్వు ఇక్కడ ఉండకుండా అక్కడికి ఎందుకు పోయినావు? అక్కడికి ఎందుకు పోయినావు? ఇక్కడ తెలంగాణ ప్రజల పైన మమకారం ఉంటే, సాయుధ పోరాటం నుంచి వచ్చినటువంటిది మాకన్నా వెనకబడి ఉన్నటువంటి ప్రాంతం, వాళ్ళ అస్తిత్వం పైన దెబ్బ కొట్టినావు, వాళ్ళ కల్చర్ పైన దెబ్బ కొట్టినావు, వాళ్ళని కాపాడుకోవాలి, వాళ్ళు మంచి ప్రేమికులు, వాళ్ళు మన ఆంధ్రోళ్ళన్నా ఒక మాయదారులు, మోసకారులు, తెలంగాణలో ఎంతో ప్రేమను చూపించారు అన్నావు కదా. మరి ఆ ప్రేమను చూపించిన ఇక్కడ ఉండకపోయినావు, ఇక్కడ ఉండకుండా అక్కడ గడిపికనికి పోయినావా? అక్కడికి ఎందుకు పోయినావు? మీ ఆస్తులన్నీ ఇక్కడ ఉండాలి, అక్కడ ప్రజలకు సేవ చేస్తావు అంటే నీకు ఎవరి మీద ప్రేమ ఉంది? ఎక్కడి మీద ప్రేమ ఉంది? ఇక్కడ ఎందుకు లేవు నువ్వు? ఇక్కడనే ఉండి అక్కడ మళ్ళీ ఇక్కడ పోరాటం చేసి అక్కడ మళ్ళీ పోరాటం చేయకపోయినావు, ఇక్కడ అన్ని విస్తర చదువుకొని అక్కడికి ఎందుకు పోయినావు నువ్వు? అక్కడి పోయి వచ్చి ఇక్కడ ఎక్కడికి మాట్లాడుతున్నావు? తెలంగాణ అస్తిత్వం పైన దాడి కాదు ఇది, రాజ్యాంగం పైన ముమ్మాటికి దాడి. రాజ్యాంగాన్ని ఆగం పట్టేయడానికే వాక్ స్వతంత్రాన్ని దెబ్బకొట్టించిండు. ఆర్టికల్ 3 ప్రకారం వచ్చినటువంటి తెలంగాణ ఏర్పాటు వాదాన్ని అని మాట్లాడిండు. మనకు ఉన్నటువంటి ఏదైతే కాన్స్టిట్యూషన్ రైట్ ఉందో ఓటు హక్కు ఆగమైపోతుంటే మాట్లాడినటువంటి వ్యక్తి దద్దమ్మ పవన్ కళ్యాణ్. రాజ్యాంగాన్ని కూని చేయడానికి వచ్చినటువంటి ఒక సనాతని ఈయన. సనాతన ధర్మం కూడా విలువలు తెలిసినటువంటి వ్యక్తి కాదు. ఇలాంటి వ్యక్తులు సనాతని అంటే అసలు సనాతన ధర్మం అనేటటువంటి ఘోషిస్తుంది. సనాతన ధర్మాన్ని కాపాడాలనుకునేటటువంటి ఆది శంకరాచార్యులు అలాంటి వాళ్ళు, వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. రామానుజాచార్యులు, ఆది శంకరాచార్యులు అలాంటి వాళ్ళు అటువంటివి వాళ్ళ ఆత్మలు ఘోషిస్తాయి. ఈయన ఏ ఎండకు ఆ గొడుగు పట్టేటటువంటి ఒక ఉసరవెల్లి కన్నా అధ్వానమైనటువంటి వ్యక్తి ఈయన మాట్లాడతాడు. అసలు సనాతని అంటే నీ రక్తంలో ఉందా, నీ బ్లడ్లో ఉందా, ఎక్కడున్నది? కమ్యూనిస్టు నుంచి ఎప్పటికే సనాతని అయిపోయినావు. బీజేపీ వాళ్ళకు కూడా, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకు కూడా సిగ్గుండాలని అంటున్నాం మేము. ఎందుకంటే ఈయన అసలు సనాతనా? వాళ్ళ గురించి ఈ త్యాగాలు చేసేటటువంటి గొప్ప గొప్ప వ్యక్తులు, మేధావులు, పెళ్లిళ్ళు చేసుకునేటటువంటి వాళ్ళు, సంఘులో విహెచ్పిలో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎన్నో త్యాగాలు చేశారు. వాళ్ళకని ఈయన ఏమి త్యాగాలు చేసిండు? ఈయన ఎన్ని పెళ్లిళ్ళు చేసుకున్నాడు?
వాళ్ళు చేసుకున్నారు. పెళ్ళిళ్ళు చేసుకోకుండా ధర్మం కోసం దేశం కొరకు కొట్టాడేటోళ్ళను ఈరోజు రాజకీయ నాయకులు ధర్మాన్ని దేశాన్ని పక్కన పడేస్తున్నటువంటి వైఖరి చూస్తున్నాం. అందులో ముందు వరుసలో ఉండేటోళ్ళు దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని, సనాతన్ని అన్నిటినీ నాశనం చేసేటోడు. మరీ ముఖ్యంగా రాజ్యాంగాన్ని కూని చేయడానికి, తలగబెట్టడానికి వచ్చినటువంటి వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే ఈయనే. మరి ఇంత మాట్లాడేటటువంటి వ్యక్తి దమ్ముంటే ఇంకొక రాజ్యాంగం హక్కును కలరాస్తున్నటువంటి వ్యక్తులు వీళ్ళు. రైట్ టు ఎడ్యుకేషన్ ఉంది, మరి ఆంధ్ర నుంచి వచ్చినాయి కదా, నీ దాంట్లోనే ఉన్నాడు కదా, నీ కూటమి ప్రభుత్వంలో ఉన్నాడుగా నారాయణ విద్యా సంస్థలు. మరి వాటి మీద కూకటి వేళ్లతో కూల్చి అవతల పడాయి. నువ్వు ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వచ్చి నారాయణ చైతన్యాలను కూల్చేస్తా అని చెప్పినావు కదా ఉస్మాన్ యూనివర్సిటీ వేదికగా. ఈరోజు రైట్ టు ఎడ్యుకేషన్ గురించి కొట్లాడు. ఈయన అన్ని 4 ఆర్టికల్ 3 వయలేషన్, ఆర్టికల్ 19 వయలేషన్, రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21 వయలేషన్, దాని తర్వాత ఇప్పుడు ఫెటర్నిటీకి వయలేషన్, వీటన్నిటికీ వయలేషన్. ఈయన ప్రియాంబుల్ని నాశనం పట్టించినటువంటి వ్యక్తి ఈయన. కాబట్టి దీన్ని చాలా సీరియస్గా సమాజం తీసుకోవాలి. ఎందుకంటే మరీ ముఖ్యంగా రాజ్యాంగాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి వ్యక్తి, సోయలేనటువంటి వ్యక్తి, ఒక పిచ్చోడిని వదిలిపెట్టిర్రు సమాజం మీదకి, తెలంగాణ సమాజం మీదకి. తెలంగాణ సమాజం నీ జనసేనను వదిలిపెట్టుకో, ఇక్కడున్నో నడుపుకొని పార్టీలు పెట్టుకుంటే ఓడొద్దనట్లే నీ ఆంధ్రోలు ఇంకా 1000 మంది వచ్చి పార్టీలు పెట్టుకొని నీ స్టూడియోలు మొత్తం నీ ఆంధ్రోనియే, నీకున్నటువంటి వ్యాపారం మొత్తం ఆంధ్రోలే, ఈ కేబీఆర్ పార్క్ ఇదంతా ఈ బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్ మొత్తం నీ ఆంధ్రోలే, నీ ఆంధ్రోనియే. ఎవరి పైన విధ్వంసం జరగలేదు, ఎవనాస్తులు తెలంగాణ గుంజుకోలేదు. మీరంతా లాబింగ్ చేసుకుంటారు. ఆడ నీ చంద్రబాబు వారసుడే ఇక్కడ రేవంత్ రెడ్డి ఉండి చేస్తున్నాడు. ఎన్టీ రామారావు విగ్రహం పెట్టిన ఎవడు కూల్చలేదు, మా విగ్రహాన్ని ఆడ పెట్టలేదని అడుగుతున్నా. నువ్వు సపోర్ట్ చేయనటువంటి ఒక కుహనా మేధావి, ఒక కుహనా పెటర్నిటివి, ఒక కుహనా సనాతనివి కాదు కదా, సంకల్ నాకుతాను పనికొచ్చేటటువంటి ఆడోళ్ళకు విలువని అనేటటువంటి వాళ్ళ, ఆడోళ్ళను నువ్వు రాజకీయానికి వాడుకునేటటువంటి వాళ్ళ, ఆడోళ్ళకు విడాకులు ఇచ్చి ఆగం చేసినటువంటి వ్యక్తివి నువ్వు. ఆడోళ్ళ మీద మానభంగాలు జరిగితే మాట్లాడినటువంటి వ్యక్తివి. ఈ పవన్ కళ్యాణ్ దగుల్బాజ్ గురించి ఇంకెక్కువ మనం మాట్లాడుకుంటే మనం పాయకానలో నోరు పెట్టినట్టు అవుతుంది. ఫైనల్గా ఇప్పుడు రాష్ట్రం అంతా, తెలంగాణ రాష్ట్రం అంతా కూడా ఎవరు ప్రెస్ మీట్లు పెట్టినా, ఎవరు దేని గురించి మాట్లాడినా కూడా ఎవడబ్బా జాగ్రత్త తెలంగాణ అనే ఒక డిబేటు, చర్చ నడుస్తుంది. నిజంగా ఒక ఉద్యమ నాయకుడిగా, ఒక నిరుద్యోగ ఉద్యమ నాయకుడిగా తెలంగాణ ఎవరి జాగిరి, ఎవడబ్బా జాగిరి అని అంటే ఏం చెప్తారు ఆ క్వశ్చన్? తెలంగాణ ప్రజల జాగిరి. ఎవరి జాగిరి? ప్రజల జాగిరి, అంతే. ప్రజల జాగిరి, ప్రజల జాగిరి ప్రజలది. ప్రజల నుంచి వచ్చింది ప్రజా ఉద్యమాలు, ప్రజల నుంచి వచ్చింది ప్రజల యొక్క సంస్కృతి, ప్రజల నుంచి వచ్చినటువంటిది ప్రజల యొక్క ఆలోచన విధానము. తెలంగాణ ఆలోచన విధానం ఏంది? ఆకలికైనా సస్తారు కానీ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టుకున్నటువంటిది. ఇది తెలంగాణ యొక్క అసలు అస్తిత్వం. తెలంగాణ యొక్క కల్చర్ను, తెలంగాణ సంస్కృతిని ఎవరికి తాకట్టు పెట్టుకోరు. అది కోరుకున్నది, అది ప్రజల నుంచి వచ్చింది, అది ప్రజల జాగిరే. తెలంగాణ అస్తిత్వం, తెలంగాణ కల్చరు, తెలంగాణ యాస, భాష అన్నీ అదే. నీకు అంత ఉంటే మరి తెలంగాణ యాస పైన, భాష పైన మీరు అవమానపరిచిర్రు, దాన్ని చేయొచ్చు కదా. నీ సినిమా ఇండస్ట్రీని బైఫర్కేషన్ చేయొచ్చు కదా. అది ఎందుకు చేయలేదు నువ్వు? ఎందుకు చేయలేదు చెప్పు? నీకున్నటువంటి వానివి నువ్వేం మాట్లాడుతావు? నీ జన సైనికుల ఆడవాళ్ళను చూడకుండా ఇష్టం వచ్చినటువంటి రేపులు, మానభంగాల కన్నా అధ్వానంగా సోషల్ మీడియాలో బట్టలు ఇప్పించి నగ్నంగా వాళ్ళతోటి మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు మీరు. ఇష్టం వచ్చినట్టు అది ఇది ఎవతివే, నువ్వు ఏడబండుకున్నవే, ఏం చేసినవే, ఇన్ని రోజులు ఎక్కడున్నవే, ఇది అని జన సైనికులు మాట్లాడేటటువంటిది. ఇదేనా నువ్వు నేర్పించే సనాతన ధర్మం? ఈ సనాతన ధర్మం నుంచి అయినా నువ్వు దేశాన్ని కాపాడేది. నీకు రాజ్యాంగం కన్నా సనాతన ధర్మం గొప్పదని నువ్వు చెప్పుకొని తిరుగుతున్నవే. నీ సనాతన ధర్మ సైనికులు, నీ జన సైనికులు మాట్లాడేటటువంటి భాష అదేనని అడుగుతున్నాం. మహిళల పట్ల నిన్న తులసి చంద్రని మాట్లాడిర్రు, ఈరోజు అందరి గురించి మాట్లాడుతారు, మాట్లాడేటోళ్ళందరినీ మాట్లాడుతారు. ఒక్కొక్కరికి ఇష్టం వచ్చినట్టు కింది నవరంధ్రాల కాడి నుంచి మొదలుపెట్టి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ గురించా మనం మాట్లాడేది? ఇగో ఒకటి గుర్తుపెట్టుకోవాలి, తెలంగాణలో తెలంగాణ జాగిరి తెలంగాణ ప్రజలది. ఈ జాగిరి మీద వచ్చేసి మేము జాగిరితనము, వతందారితనం చేస్తామంటే వడు ఊకోడు. తెలంగాణ ప్రజలను అవమానపరిచినట్టు మాట్లాడుతామంటే వడు ఊకోడు. మీ వాళ్ళు వచ్చి వ్యాపారాలు చేసుకోరు, వాడిని ఎవరిని ఏమనలేదు. నువ్వు వచ్చి రాజకీయం చేసుకుని చేసుకో. నువ్వు వచ్చేసి మళ్ళా దీన్ని రాజకీయం చేసి ఫెటర్నిటీకి ఇబ్బంది అయిందని నువ్వు రెచ్చగొట్టి మాట్లాడి నువ్వు అవన్నీ మాట్లాడితే మాత్రం కుదరదు. ఎవడు ఊకోడు, ఈపులు బలగొడతాడు. థ్యాంక్ యూ బ్రదర్. థ్యాంక్ యూ.